ముందుగా మిత్రులందరికీ కాఫీ కబూర్లు ఎపిసోడ్లోకి స్వాగతం. హెచ్ఎస్బిసి ఏమని కామెంట్ చేస్తుందంటే ఇండియా మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ తొందరగా బేర్ ఫేజ్కి వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్తుంది. ఓవరాల్గా ఇండియన్ మార్కెట్స్ బులిష్గా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి రీజన్స్ లేవు కిందకి వెళ్ళడానికి అని చెప్తుంది. సో ఇది మనకి పాజిటివ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఏంటంటే యుఎస్లో ఈ యొక్క డెట్ సీలింగ్ గురించి తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క గడువుని 2 yearsకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దగ్గర 31.4 trillion వాళ్ళు ఏంటంటే స్పెండ్ చేశారు. ఓకే, సో వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయటం, ఆ యొక్క గడువుని 2 yearsకి పొడిగించడం జరిగింది. ఇది మంచి న్యూస్ యాక్చువల్గా. బట్ యూరోపియన్ మార్కెట్స్ అయితే దీన్ని అంతగా పట్టించుకోలేదు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఈ యొక్క న్యూస్కి అని చెప్పేసి చెప్పొచ్చు. ఒక రకంగా వాళ్ళు బేరిష్గా ఉన్నారు యూరోపియన్ మార్కెట్స్, ఎస్పెషల్లీ జర్మనీ రెసిషన్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఒకవేళ జర్మనీ గన రెసిషన్లోకి ఎంటర్ అవ్వడం జరిగితే అసలు ఎందుకు ఎంటర్ అయింది అనేది తెలుసుకోవాలనుకుంటే, ఫస్ట్ ఏంటంటే మనకి రష్యాకి యుక్రెయిన్కి గొడవ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవడం మానేశారు. దాని తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఇండైరెక్ట్గా చైనా దగ్గర నుంచి అట్లా ఆయిల్ తీసుకున్నారు. చైనా వాళ్ళు ఏం చేశారంటే రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు ఫిల్టర్ చేసుకొని ఎక్కువ రేటుకి అమ్మడం జరిగింది. ఓవరాల్గా తక్కువ రేటుకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఆయిల్ని జర్మనీ ఏం చేసిందంటే చాలా ఎక్కువ ప్రైసెస్ పెట్టి బై చేయాల్సి వచ్చింది. సో అది మెయిన్ రీజను. దాని తర్వాత ఇక ఎకనామీ జీడిపి అనేది తగ్గుతూ రావటం, వీళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టడం కూడా జరిగింది. ఎలక్ట్రిసిటీ పెద్దగా హెవీగా యూజ్ చేస్తున్న ఇండస్ట్రీస్ మీద. బట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అవసరం, ఇండస్ట్రీస్ని తగ్గించమని చెప్తే ఎలాగ అక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్ది. ఇవన్నీ రకరకాల రీజన్స్ ఉన్నాయి. బట్ ఎనీహౌ ఏంటంటే ఒకవేళ అక్కడ కానీ గడ్డు పరిస్థితులు ఎదురైనాయి అంటే ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తారంటే మెయిన్ లెదర్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరుగుతుంది జర్మనీకి. అది ఆ ఇండస్ట్రీ అనేది దగ్గర 12% దాకా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత మనందరికి కూడా తెలియదు ఒక విషయం, అంటే నాకు బహుశా తెలీదు, మనం స్మార్ట్ ఫోన్స్ని కూడా షిప్పింగ్ చేస్తూ ఉంటాం. దాంట్లో కూడా ఏంటంటే 6 to 10% అనేది మన ఎక్స్పోర్ట్స్ తగ్గే అవకాశం ఉంది. దాని తర్వాత అప్రాల్స్ ఉన్నాయి, కొన్ని ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. బట్ ఎనీహౌ ఏంటంటే ఇండియా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ యొక్క ఎక్స్పోర్ట్ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఎనీహౌ దట్ ఈస్ డిఫరెంట్ కేస్. సో శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ బ్యాంక్స్ అనేది లాయల్టీగా ఉండాలి కస్టమర్స్కి. ఓకే, కస్టమర్స్కి సపోర్ట్ చేస్తూ ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అంటే ఒక రకంగా ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇస్తున్నారు. కొన్ని బ్యాంకులు ఏంటంటే అంత ప్రౌడ్గా బిహేవ్ చేస్తున్నాయి అని చెప్పేసి, అండ్ కొన్ని పార్టీలని థర్డ్ పార్టీస్ని తీసుకొచ్చి బ్యాంక్స్లో సెటిల్మెంట్ చేస్తున్నాయి. కొన్ని గైడ్ లైన్స్ ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వటం అనేది జరిగింది. ఎనీహౌ ఏంటంటే మన బ్యాంక్ సెక్టర్ అనేది చాలా పాజిటివ్గా మూవ్ అవుతుంది. ఇంతకుముందు ఎన్పిఎస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ చాలా తగ్గుముఖం బట్టి గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ చాలా చక్కగా ముందుకెళ్తున్నాయి ఫ్రెండ్. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. ఫైనల్గా ఏంటంటే 3 years తర్వాత 1 lakh మార్క్ అనేది హిట్ అవుతుంది అనమాట దాని యొక్క క్యాపిటల్. సో కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాలి మనం ఇండస్ఇండ్ బ్యాంక్కి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ అనేది అవసరం ఉంది, పూల్ చేస్తుంది జనం దగ్గర నుంచి. అంటే పూల్ అంటే ఫూల్ కాదు, తీసుకుంటుంది. లిమిటెడ్ పీరియడ్లో ఏంటంటే 7.7% 75% ఎఫ్డి అనేది ఆఫర్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే ఎఫ్డీలో 5 నుంచి 6, 7 దాకా ఉంటుంది మ్యాక్స్. వీళ్ళు ఏంటంటే 7.75 దాకా కూడా తీసుకెళ్లారు. సో దాని గురించి సంబంధించిన ఆర్టికల్ ఇది. మల్టీ బ్యాగర్ సిడిజిఎస్ స్టాక్ ఏంటంటే ఈరోజు 20% అనేది పెరగడం జరిగింది. అయితే వీళ్ళు ఆటో కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆటో కాంపోనెంట్స్కి సంబంధించిన కంపెనీ ఇది. 20% ఈరోజు సర్క్యూట్ హిట్ అయింది. అండ్ వీళ్ళు 50% డివిడెండ్ కూడా ఏంటంటే ప్రకటించడం అనేది జరిగింది. ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఆటో కంపెనీస్ కానీ ఆటో యాన్సిలీస్ అంటే ఎక్విప్మెంట్స్ తయారు చేస్తారు, స్పేర్ పార్ట్స్ అంటాం, అటువంటి కంపెనీస్లో చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఎఫ్ఐఎస్ నెక్స్ట్ 2-3 yearsలో ఇండియాలో ఆటో అమ్మకాలంటే ఈ కార్లు కానీ ఇవి అనమాట, యూటిలిటీ వెహికల్స్, ఈ కార్లు ఇవి ఎక్కువగా సేల్స్ జరుగుతాయని చెప్పేసి ఒక డేటా అనేది రావడం జరిగింది. అందుకని ఈ యొక్క పర్టికులర్ సెగ్మెంట్లో వాళ్ళు చాలా బుల్లిష్గా ఉన్నారు. అందుకని ఫ్లో అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ నాట్కో ఫార్మా
ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, డ్రగ్ మేకరు. వీళ్ళేంటంటే కంటిన్యూస్గా ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకుంటూ వెళ్తున్నారు మేడం. ఇక్కడ చూస్తే సీక్వెన్షియల్ గ్రోత్ అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే గ్లాండ్ ఫార్మా కూడా హైదరాబాద్కి సంబంధించిన కంపెనీ, అది హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంది. అది ఎనీహౌ ఏంటంటే ఆ కంపెనీ చాలా వీక్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వటం జరిగింది, వీక్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. దగ్గర దగ్గర అది మొన్న 2-3 డేస్లోనే 30% దాకా డ్రాప్ అయిపోయింది. ఓకే, ఎనీహౌ అది రికవర్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ కరోనా తర్వాత ఏంటంటే ఈ యొక్క ఫార్మా సెక్టార్లో ప్రీవియస్గా 2-3 ఇయర్స్ ఉన్న అంత జోష్ అయితే లేదు, వాస్తవంగా అంత ఇష్యూస్ అయితే లేవు కాబట్టి హెల్త్ పరంగా, కానీ అది దాని ఎఫెక్ట్ అనేది అక్కడ కనిపించింది. ఏంజల్ వన్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే డివిడెండ్ అనేది ప్రకటించారు. ఓకే, వెరీ గుడ్. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అనేది చాలా పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి. అగైన్ ఏంటంటే రెండు కూడా 52 వీక్ హై హిట్ అవ్వటం అనేది జరిగింది. సో ఎప్పుడైతే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అనేది రన్ అవుతాయో బేస్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పేసి ఒక అర్థం. అక్కడ నుంచి కూడా ఇంకా ఫర్దర్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్ అవ్వచ్చు. అయితే కొంతమంది జిఎంఆర్ స్టాక్ గురించి కూడా అడిగారు. జిఎంఆర్ ఏం చేసిందంటే చాలా పెద్ద లాస్ అనేది అనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ చూసుకున్నట్టయితే 129 crores మాత్రమే లాస్ ఇచ్చింది. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఈ క్వార్టర్ మనం చూసుకుంటే 637 కోట్లు లాస్ అనేది అనౌన్స్ చేసింది. వాళ్ళ యొక్క లాస్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ జిఎంఆర్ షేర్స్ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ముందు డంప్ చేసేసారు, అంటే సెల్ చేశారు. అందుకని దగ్గర దగ్గర 11% అనేది ఈరోజు మార్కెట్లో పడిపోవడం అనేది జరిగింది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ ఫినాన్స్ కంపెనీకి సంబంధించింది ఏంటంటే బ్యాంకుకి సంబంధించింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. దీంట్లో కూడా ఇన్ఫ్లోస్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అండ్ ఇది కూడా మన రేడార్లో ఉంది. అండ్ ఫ్రెష్గా ఏంటంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అది పాజిటివ్ అని చెప్పొచ్చు. ఇక ఓఎన్జీసీ 3% లాస్ అయిపోయింది ఇంట్రాడేలో. వీళ్ళు వీక్గా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాంకింగ్లో మనం చూసాం కదా, ఎండుసెంట్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, దాని తర్వాత ఏయూ స్మాల్ బ్యాంకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నాయి. వరుసగా 13వ రోజు కంటిన్యూస్గా ఏంటంటే ఇది ప్రాఫిట్లో హైయర్ హై ఫార్మేషన్ చేసుకుంటూ బుల్లిష్లో కంటిన్యూ అయింది. ఓకే, వెరీ గుడ్. అండ్ వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ టాప్ 5లోకి లిస్టులోకి వెళ్ళటం అనేది జరిగింది. డెఫినెట్గా మనం కంగ్రాచులేషన్స్ అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎల్ఐసి బ్యాక్ చేసింది, అంటే ఎల్ఐసి సపోర్ట్ చేసిన ఒక కంపెనీ ఉంది. అదేంటంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఆర్వీఎన్ఎల్. దీంట్లో కూడా ఎక్కువగా ఎఫ్ఐఎస్ చాలా చాలా హెవీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు దీంట్లో. సో ఇది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. అండ్ స్టాక్ కూడా 4% అనేది ఇంక్రీజ్ అయింది. సో కొన్ని బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పేసి ఎంతోముందే చెప్పడం జరిగింది ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. అయితే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఫోకస్ అనేది చేయాల్సి ఉంది. సో ఐ థింక్ దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తారనుకుంటున్నాను. ఎనీహౌ ఏంటంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఫార్వర్డ్ తీసుకెళ్తూ ఉన్నాం. ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం అది జరిగిపోతుందని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది జనరేట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఓవరాల్గా కాఫీ కబుర్లు. ప్రస్తుతానికి ఏంటంటే యూఎస్లో ఉన్న ఏదైతే డెట్ సీలింగ్ ఉందో దాన్ని యూరోపియన్ మార్కెట్స్ పెద్దగా రెస్పెక్ట్ చేయలేదు. యూరోపియన్ మార్కెట్స్లో మనం ముఖ్యంగా జర్మనీ అనేది కొద్దిగా స్ట్రగుల్లో నడుస్తూ ఉంది. ఓవరాల్గా ఇండియన్ మార్కెట్స్ గురించి హెచ్ఎస్బిసి పాజిటివ్గా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్గా బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంది. కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్ 52 వీక్ హైలో నడవడం అనేది అగైన్ ఏంటంటే పాజిటివ్. అన్ని పాజిటివ్ అంశాలు అనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.